మరణం లేని జననం పొందిన నాయకుడు వంగవీటి మోహన రంగాని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. చనిపోయే వరకు ప్రజాసేవ చేస్తూనే ప్రజలందరితో కలిసి ఉన్న మహనీయుడు రంగా అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయటం అంటే పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేయటమేనని చెప్పారు. రంగా ఆశయాలను అందిపుచ్చుకొని నిరంతరం ప్రజాసేవ చేస్తానని వారు తెలిపారు. బీసెన్ రెడ్డిలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఒగ్గు బ్రదర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా వంగవీటి మోహన రంగా చిత్రపటానికి బోండా ఉమా నివాళులు అర్పించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా చనిపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో మన్నం లేని వ్యక్తిగా సజీవంగా నేటికి ఉన్నారని అన్నారు. ఆయన 78వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వాడవాడలా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నిల్బండ్ల బాలస్వామి మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వంగవీటి మోహన రంగా ఆశయాలను అందిపుచ్చుకొని బోండా ఉమామేశ్వర ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కేక్ కోసి పండ్లను పంపిణీ చేశారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల ఆయన జయంతి ఉత్సవాల్ని ఘనంగా చేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ పేద వర్గాల కోసం పోరాడుతూ అసువులు బాసాడో ఆయన ఆ పేద వర్గాలకి ఈరోజు ఆయన సేవలు పునరంకితం చేస్తూ అనేక కార్యక్రమాలు చేశాం. ఉదయం నుంచి ఇప్పుడే 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు నిల్బండ్ల బాలస్వామి, అలాగే క్రాంతి, నాని, ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ నాయకులు, వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు పెద్ద ఎత్తున బీసెన్ రోడ్లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి మహిళా సోదరీమణులకి చీరలు పంచిపెట్టారు. ఆ రోజు ఈ నియోజకవర్గ మాజీ ఆ రోజు శాసనసభ్యుడిగా పనిచేసి 1980 దశకంలో అప్పుడప్పుడే విస్తరిస్తున్నటువంటి విజయవాడ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి విజయవాడలో సెటిల్ అవ్వడానికి వచ్చినటువంటి కుటుంబాలకి వంగవీటి మోహన్ రంగా గారు వాళ్ళకి అండగా ఉన్నటువంటి విధానం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, దళిత వర్గాలకి ఆయన కంటికి రెప్పలాగా వాళ్ళకు ఒక అండగా, అన్నగా, కుటుంబ సభ్యుడిగా కాపాడినటువంటి విధానం ఆయన అనుచరులుగా పనిచేసిన మాకు తెలుసు. 1980లో ఆయన చేసినటువంటి ప్రతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము ఇవాళ 2 సార్లు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచిన మరి ఈ రోజున 2019-24లో అధికారం లేకపోయినా ప్రభుత్వం ఆనాటి రాక్షస ప్రభుత్వం మీద పోరాడినా, మా చర్యల్లో గుడివాడలో నా మీద హత్యా ప్రయత్నం జరిగినా మరి ధైర్యంగా ఎదుర్కొన్నామంటే రంగా గారు ఇచ్చినటువంటి ధైర్యం, రంగా గారితో అనుచరులుగా ఉన్నటువంటి స్ఫూర్తి. మరి వంగవీటి మోహన్ రంగా గారికి బ్రహ్మరథం పడుతున్నటువంటి రోజు ఈరోజు 78వ వంగవీటి మోహన్ రంగా గారు ఎక్స్ఎమ్మెల్యే గారి జయంతి సందర్భంగా విజయవాడ నగరం మొత్తం కూడా రంగా గారి అభిమానులందరూ కూడా ఈరోజు రంగా గారిని స్మరించుకుంటూ విజయవాడ నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో అనేక చోట్ల విగ్రహాల ఓపెనింగు, కేక్ కట్టింగు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు మన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఈరోజు 23వ డివిజన్లో బీసెన్ రోడ్లో ఒగ్గు, క్రాంతి, నాని, మరి అలాగే లీలా గారు, శంకరు, రంగదాస్ గారు, వీళ్ళందరూ ప్రసాద్, వీళ్ళందరూ పెద్ద ఎత్తున మరి ఇక్కడ రంగా గారి జయంతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహించి పేదలకి చీరల పంపిణీ, అలాగే కేకు పంపిణీ, అలాగే ఫ్రూట్స్ పంపిణీ చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా జోహార్ విఎం రంగా అని చెప్పి అందరూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి.